లోకేష్ ని సీఎం ని చేయాలి, కాదు కాదు పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి పదవి ఇవ్వాలి అంటూ ఒక రేంజ్ లో డిమాండ్లు వినిపిస్తున్నాయి. అలాగని ఈ డిమాండ్లు తెలుగుదేశం పార్టీ కార్యకర్తల నుంచో జనసేన నాయకుల నుంచో రావడం లేదు. వైసీపీ నేతల్లో కొందరు లోకేష్ ని సీఎం కుర్చీలో కూర్చోబెట్టాలని కంకణం కట్టుకున్నట్టు మాట్లాడుతూ ఉంటే, మరికొందరు మాత్రం పవన్ కళ్యాణ్ కి ముఖ్యమంత్రి సీట్ ఇవ్వకపోతే ఊరుకునే ప్రసక్తే లేదంటున్నారు. ఊళ్ళో పెళ్లికి ఎవరిదో హడావిడి అన్నట్టు కూటమి ప్రభుత్వంపై వైసీపీ పెత్తనం ఏంటి అనుకుంటున్నారా? అక్కడికే వస్తున్నా. వైసీపీ నాయకులు చేస్తున్న డిమాండ్ల వెనుక పెద్ద వ్యూహమే ఉందని రాజకీయ విశ్లేషకులు సుదీర్ఘ వివరణ ఇస్తున్నారు. పరిశ్రమలు తీసుకురావడంలో, ఉద్యోగాలు కల్పించడంలో, కొత్త నగరాల నిర్మాణంలో, మొత్తంగా రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధిలో ముఖ్యమంత్రి చంద్రబాబుకి సాటి పోటీ లేరు. ఇక డెవలప్మెంట్ తో పాటు సంక్షేమంలోనూ చంద్రబాబు కొత్త రికార్డులు సృష్టిస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆయన సీఎంగా ఉన్నంత వరకు రాష్ట్రంలో వైసీపీ గెలిచే అవకాశమే లేదని ఆ పార్టీ నేతలే అనుకుంటున్నారు. అందుకే బీహార్లో నితీష్ కుమార్ సీఎం పదవి వదిలేసి రాజ్యసభకు వెళ్తే సేమ్ సీన్ ఏపీలోనూ రిపీట్ అవుతుందనే ప్రచారం ప్రారంభించారు. అంతటితో ఊరుకోకుండా లోకేష్ సీఎం అవుతారని కొంతమంది, పవన్ కళ్యాణ్ ముఖ్యమంత్రి అని మరికొంతమంది మాట్లాడడం ప్రారంభించారు. ఇలాంటి నినాదాలతో టీడీపీ, జనసేన పార్టీల మధ్య విభేదాలు సృష్టించడమే వైసీపీ అసలు టార్గెట్. 2019కి ముందు పరిపాలనలో జగన్ కి ఎలాంటి రికార్డు లేదు. కానీ ఇప్పుడు అలా కాదు. 5 ఏళ్ల ఆయన పాలన కాలంలో ఏం చేశారో, ఏం చేయలేదో ప్రజలకు బాగా తెలుసు. ఆ రికార్డుని ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు రికార్డుతో పోల్చి చూడడం సహజం. బాబు గారి ట్రాక్ రికార్డ్ తో పోల్చితే జగన్ రెడ్డికి మైనస్ మార్కులే పడతాయి. అందుకే చంద్రబాబు అనే ఫినామినాన్ వైసీపీని భయపెడుతోంది. ఆయన రాష్ట్ర రాజకీయాలు వదిలేసి ఢిల్లీ వెళ్తే బాగుంటుందని కోరుకుంటున్నారు. కోరుకోవడం ఏంటి, ఆల్రెడీ వెళ్లిపోతున్నట్టే ప్రచారం చేస్తున్నారు. కానీ చంద్రబాబుకు రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడమే ఫస్ట్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ ప్రియారిటీ. 1996లో ప్రధానమంత్రి ఆఫర్ వచ్చినా తిరస్కరించడానికి కారణం కూడా అదే. అప్పట్లో దేశ అత్యున్నత పదవి ఇస్తానంటేనే కాదనుకున్న ఆయన్ను ఇప్పుడు ఏ పదవి రాష్ట్రం నుంచి కూడా దూరం చేయలేదనే చెప్పొచ్చు.